మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే కనుల పండుగగా ఉంది. ఆనాడు మేము కన్న కలలు నిజమై మా కళ్ళ ముందు కదలాడుతున్నట్లుంది. ఆనాడు నేను భారతదేశం మహాత్ముడిగా గుర్తించిన గొప్ప వ్యక్తి జ్యోతిబాతో కలిసి నా జీవన ప్రయాణం మొదలు పెట్టాను. ఆనాటికి భారత సమాజంలో ఎక్కడ చూసినా ఒక వర్గం ప్రజలపై ఆధిపత్యం, మెజారిటీ ప్రజలు విద్యకి, ఆయుధానికి, ఆస్తికి దూరమే శూద్రులుగా, అంటరాని వారిగా, బానిసల కంటే హీనంగా జీవోత్సవాల జీవితాలను వెల్లదీస్తున్న పరిస్థితి. ఈ స్త్రీలకు కనీస హక్కులు నిరాకరింపబడి బాల్య వివాహాలు, వితంతులపై అంతులేని అమానీయ పద్ధతులు. ఈ పరిస్థితులను చూసి మేము చలించిపోయాం. ఈ పరిస్థితుల నుండి మా ప్రజలను విముక్తులు చేయాలని, వారి జీవితాల్లో ఆనందాన్ని, వెలుగుని నింపాలని నిశ్చయించుకున్నాం. సమాజంలో ఈ పరిస్థితికి కారణం విద్య లేకయే అని గుర్తించాలి. ఏళ్ళుగా విద్యను నిషేధించబడి శూద్రులకు, స్త్రీలకు విద్యను అందించాలని దృఢంగా నిశ్చయించుకున్నాం. మా నిర్ణయం పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. మా కుటుంబాన్ని వెలివేసింది. స్నేహితుని ఇంట్లో ఆశ్రయం పొంది అక్కడి నుండి మా లక్ష్యం వైపు అడుగులు వేశాం. ఈ క్రమంలో 1848లో మొదటి పాఠశాల స్త్రీల కొరకు, శూద్రుల కొరకు ప్రారంభించాం. దేశంలో అనేక ప్రాంతాలలో పాఠశాలను ప్రారంభించి ఎన్నో ఏళ్లుగా చీకటిని తొలగించి, ఈ క్రమంలో మాకు ఎన్నో వేధింపులు, ఎన్నో బెదిరింపులు, సంఘ బహిష్కరణ, వీటన్నిటిని అధిగమించి మానవ సమాజాన్ని చైతన్యపరచడం ఒకటే లక్ష్యంగా పెట్టుకొని మా ప్రయాణం కొనసాగించాం. మా ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, దేనికి తలొంచలేదు. అయితే నన్ను మనిషిగా తీర్చిదిద్ది సమాజం పట్ల నాకు బాధ్యత ఇచ్చి, నా ప్రతి అడుగులోనూ తోడు నీడగా ఉంటూ నా ఆప్తమిత్రుడు, నన్ను ముందుకు నడిపిన నా ఆప్తమిత్రుడు మహాత్ముడు నన్ను విడిచి వెళ్ళడం విపరీతంగా బాధించింది, మానసికంగా కృంగదీసింది. అంతా చీకటిమయంగా మారింది. అయితే ఈ చీకట్లో వెలుగు రేఖలో నన్ను తిరిగి కార్యోన్ముఖురాల్ని చేసింది ఆయన ఆశయం. నేను జీవించున్నంత వరకు ఆయన ఆశయం కోసం పనిచేయాలని, తిరిగి సమాజం కోసం పనిచేయడం ప్రారంభించాను. నాకు మారు డాక్టర్ యశ్వంత్ సహాయంతో కలరా వ్యాధితో నా ప్రజలు అల్లాడిపోతుంటే వాళ్ళకి సేవ చేస్తూ ఆ కలరా వ్యాధి సోకి చివరికి ప్రపంచాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఇది సంక్షిప్తంగా నా చరిత్ర. ఇది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈరోజు విద్యావంతులై ఉద్యోగాలు చేస్తూ వారి కుటుంబాలతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారంటే దాని వెనుక ఎంతో పోరాటం దాగి ఉందని గుర్తించండి. దాని వెనుక మా లాంటి వాళ్ళు ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టారని తెలుసుకోండి. మహాత్ముడు జ్యోతిబా నేను కోరుకున్న సమాజం ఇంకా పూర్తి కాలేదనే సత్యాన్ని, పూర్తిగా నిర్మించబడలేదనే సత్యాన్ని గ్రహించండి. అయితే మన సమాజంలో ఇంకా కొన్ని వర్గాలకు వివక్ష, అణిచివేత, స్త్రీల పట్ల అణిచివేత ఉందనే సత్యాన్ని గ్రహించండి. ఈనాటికి కొన్ని వర్గాల ప్రజలకు మెరుగైన విద్య అందడం లేదు. ఈనాటికి కొన్ని ప్రజలకు మరి ఒక సావిత్రిబాయి మన భారతదేశంలో ఇంత మార్పు తీసుకురాగలిగితే మీరందరూ ఒక్కొక్కరు ఒక సావిత్రిబాయిగా మారి సామాజిక బాధ్యత తీసుకుంటే మారదా మన సమాజం? మీకోసం పోరాడిన వ్యక్తిగా, మీ హక్కుల్ని పెట్టిన వ్యక్తిగా అడుగుతున్నా, మీరు సమాజం కోసం మీ సంపాదనలో 5% కేటాయించండి. మీ సమయంలో ఒక రోజుకు 1 గంట కేటాయించండి. మీ ఉపకారం నుండి సమాజానికి కొంత ఇవ్వండి. సామాజిక స్పృహ లేని వారు సమాజం ఏమైపోతే నాకేమనుకునే వాళ్ళు జీవోత్సవాలతో సమానం. మీరే రేపటి భారతదేశ నిర్మాతలు. మీరు తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పేటువంటి పాటలతో పాటు సమాజం కోసం తెలుసుకోండి. సమాజం పట్ల బాధ్యతగా ఉండండి. మీ జీవితాలను
సక్రమమైన పద్ధతిలో మార్గంలో నడపడానికి నేను కొన్ని నియమాలను చెప్తాను, పాటించండి. సరైన ఆలోచన, సరైన దృష్టి, సరైన మాట, సరైన పని, సరైన ప్రయత్నం, సరైన నిశ్చయం, సరైన జీవితం. ఈ నియమాలను పాటిస్తూ మన సమాజం పట్ల బాధ్యతగా మెలుగుతూ ఉత్తమ పౌరునిగా ఎదగండి. ఇంకా సెలవా మరి. 2026 ఈ రోజున కలుద్దాం.